రేపే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. అక్షయ తృతీయకి మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ ప్రపంచం పైన ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని, ధనాన్ని ఆశించని వారు అంటూ ఉండరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం నడిచేది డబ్బు పైనే. అలాంటి డబ్బుకి అధిపతి అయిన లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరు కూడా కొలుస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసం అందరం ఎదురు చూస్తున్న వారమే. అయితే అలాంటి వారు అంతా కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున పూజిస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అని మనం నమ్ముతూ ఉంటాము. శాస్త్రం కూడా అదే చెబుతుంది. శాస్త్రాల్లో, పురాణాల్లో ఎంతో బాగా అక్షయ తృతీయ గురించి వివరించడం జరిగింది. మత్స్య పురాణంలో, నారద పురాణంలో కూడా అక్షయ తృతీయ విశిష్టత తెలపడం జరిగింది. సాక్షాత్తు పరమశివుడు కూడా తెలియజేయడం జరిగింది. లక్ష్మీదేవిని అక్షయ తృతీయ రోజున పూజిస్తే గనుక తప్పకుండా ఎంతటి ఆర్థిక సమస్యల్లో ఉన్నవారైనా, ఎంతటి పేదవారు అయినా సరే తప్పకుండా ధనవంతులు అవుతారు అని సాక్షాత్తు పరమశివుడే చెప్పడం జరిగింది. అలానే నారద పురాణంలో కూడా ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున ఏదో ఒక చిన్న వస్తువుని అయినా సరే దానంగా ఇస్తే ఆ దానానికి ఎంతో విశిష్టత ఉంది అని మనకు నారద పురాణంలో తెలపడం జరిగింది. ముఖ్యంగా గొడుగు, నూతన వస్త్రం, డబ్బు, ఆహారం ఇలా ఏదైనా సరే ఒక వస్తువుని అక్షయ తృతీయ రోజున దానంగా ఇస్తే ఆ దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందట. 1000 రెట్ల ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించింది కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే అని పురాణాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలానే నిరుపేదవాడైన కుబేరస్వామి కూడా అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణుడి కటాక్షంతో అధిక ధనవంతుడు అయ్యాడు అని, ధనానికి అధిపతి అయ్యాడు అని పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజు ప్రతి గడియ, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఎంతో అద్భుతమైనది. ఈ రోజున మనకు చెడు కాలం అనేది ఉండదు. అంటే ఈ టైంలో ఇది చేయరాదు అని అస్సలు ఉండదు. అలానే అక్షయ తృతీయ రోజున ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో 1000 రెట్ల ఫలితం వస్తుంది అని, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినా, ఇతర బిజినెస్లు అయినా ఏవైనా సరే అక్షయ తృతీయ రోజున మొదలు పెడితే ఆ ఫలితం అనేది చాలా బాగుంటుంది అని, వారు తప్పకుండా ధనవంతులు అవుతారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలానే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఇక సంవత్సరం అంతా బంగారాన్ని కొంటూనే ఉంటారు, ధనవంతులు అవుతారు అని అంటూ ఉంటారు. కానీ బంగారాన్ని అందరూ కొనలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారాన్ని అప్పు చేసి కొనకూడదు. మీ దగ్గర ఎంత స్తోమత ఉంటే, మీ స్థాయి ఎంత ఉంటే అంతే కొనుగోలు చేయాలి తప్ప ఇతరుల దగ్గర అప్పులు చేసి పెద్ద పెద్ద నగలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. అలా చేయడం వల్ల, అప్పు తీసుకొని బంగారాన్ని కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అలానే ఈ అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొని లక్ష్మీదేవి పూజలో ఉపయోగించి మళ్ళీ ఆ బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడం కానీ, ఇతరులకు ఇవ్వడం కానీ చేయకూడదు. ఆ బంగారాన్ని ఎప్పుడూ కూడా మనతో పాటు ఉంచుకోవాలి. మన పూజ గదిలో కానీ, మనం ధనం దాచే ప్రదేశంలో కానీ ఇలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలానే బంగారాన్ని కొనలేని వారు, చిన్న గ్రాము బంగారాన్ని కూడా కొనలేని స్థితిలో ఉన్నవారు అక్షయ తృతీయ రోజున దొడ్డు ఉప్పుని కానీ, బెల్లాన్ని కానీ, పచ్చటి గవ్వలు అంటే మనం పసుపు కలర్లో ఉన్న గవ్వలు కానీ, తామర గింజలు కానీ తీసుకుని రావాలి. అంటే కొనుగోలు చేయవచ్చు. అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అవి అమ్మవారికి బంగారంతో సమానం కాబట్టి అందుకే బంగారం కొనలేని వారు అలా కూడా చేయవచ్చు. అయితే 3 రూపాయి కాయిన్స్తో మనం ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అంటే, ముందుగా అమ్మవారు మన ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మన ఇంట్లో కనక వర్షం కురిపించాలి అంటే గనక ఈ చిన్న పూజను చేయండి
చేసుకోండి చాలు, అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు. మీరు చాలా ఆర్థిక కష్టాల్లో, చాలా అంటే పేదవారిలా ఉన్నవారు, ఒక్క రూపాయి కూడా మీ చేతిలో లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి కూడా అధిక ధనవంతులు అవ్వగలరు. అక్షయ తృతీయ రోజున ఈ పూజను మొదలు పెట్టండి. ఈ పూజను 9 సార్లు చేస్తే చాలు, మీరు అనుకున్న కోరికలు నెరవేరి అధిక ధనవంతులు అవ్వడాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అంతటి శక్తివంతమైనటువంటి పూజ ఇది. అక్షయ తృతీయ రోజు కానీ మిగతా రోజుల్లో అంటే గురువారం చేయవచ్చు, శుక్రవారం చేయవచ్చు. అక్షయ తృతీయ అద్భుతమైన రోజు, అమ్మవారికి ఇష్టమైన రోజు. అలానే ధన త్రయోదశి ఉంటుంది కదా, ఆ ధన త్రయోదశి రోజు కావచ్చు, లేదా శ్రావణ మాసంలో ఒక మంచి తిథి ముహూర్తాన్ని చూసుకొని ఆ రోజున కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున మొదలు పెట్టే ఛాన్స్ ఉన్నవారు ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున ఈ పూజను చేసుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏ స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, మీరు ఎంత సంపాదించాలి అనుకుంటున్నారో, మీ ఇంట్లో కనక వర్షం కురవాలి అని, డబ్బుకి లోటు ఉండకూడదు అని అనుకుంటున్నారో అలాంటి వారంతా కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అయితే ఈ పూజకు కావలసిన వస్తువులు ముందుగా మనకు కుబేరస్వామి, లక్ష్మీదేవి, కుబేరస్వామి యొక్క సతీమణి అయిన చిత్రరేఖ యొక్క ఫోటో ఉండవలసి ఉంటుంది. ముగ్గురు కలిసి ఒకే ఫోటోలో ఉండాలి. ఒకవేళ మీకు అలాంటి ఫోటో అందుబాటులో లేకపోతే గనక ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఆ ఫోటో మీకు వస్తుంది. ఆ ఫోటోని జిరాక్స్ ప్రింటులా చేసుకొని కూడా దానికి ఫ్రేమ్లా చేసి ఆ ఫ్రేమ్కి కూడా మీరు పూజలు చేసుకోవచ్చు. అయితే ఆ ఫోటోని ముందుగా ఒక పీటను సిద్ధం చేసుకోవాలి. ఆ పీట పైన ఒక అరిటాకును వేయాలి. ఆ అరిటాకు పైన ఒక 2 దోసెల బియ్యాన్ని వేయాలి. ఆ బియ్యం పైన లక్ష్మీదేవి, అలానే కుబేరస్వామి, అలానే చిత్రరేఖ ముగ్గురు కలిసి ఉన్న జిరాక్స్ ప్రింటుని ఆ బియ్యం పైన పెట్టాలి. అలా పెట్టిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు గవ్వలను ఉంచాలి. అలానే దీపం, ధూపం, నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తరువాత మీకు ఎరుపు రంగు పుష్పాలు దొరికితే అమ్మవారికి ఎరుపు రంగు గులాబీలు కానీ, తామర పూలు దొరికితే ఇంకా అద్భుతం, తామర పూలను కానీ సమర్పించాలి. ఆ తర్వాత నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నాన్ని కానీ, దధ్యోజనాన్ని కానీ, చక్కెర పొంగలని కానీ పెట్టవచ్చు. అలానే పంచామృతాలన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. పంచామృతాలు అన్నీ కలిపి అయినా పెట్టుకోవచ్చు, విడివిడిగానైనా సరే పెట్టుకోవచ్చు. అలా చేసి దీపం వెలిగించాలి. ఈ దీపం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండెక్కకుండా చూసుకోండి. అంటే పూజ మొత్తం పూర్తయ్యే వరకు ఈ దీపం అనేది అస్సలు కొండెక్కకుండా చూసుకోండి. అది కూడా ఆవు నెయ్యితో వెలిగించడానికి ప్రయత్నించండి. ఇలా అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టండి. ఈ పూజకి నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. నియమాలు అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పూజ ముందు రోజు, పూజ తరువాత రోజు, పూజ చేసిన రోజు, ఈ 3 రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానాన్ని చేయాలి. పూజ సమయంలో ఎర్రటి వస్త్రాలను ధరించాలి. ఎర్రటి పువ్వులను పెట్టుకోవాలి. అలానే పూజకి 3 రోజులు కూడా మీరు సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి. అంటే పూజ ముందు రోజు, పూజ చేసిన రోజు, పూజ తర్వాత రోజు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. మాంసాహారాన్ని తినకూడదు. పూజ చేసిన రోజు అంటే అక్షయ తృతీయ రోజున కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఇతర ఆహారాన్ని ఏది తీసుకోకూడదు. బీపీ, షుగర్ ఉన్నటువంటి వారు అయితే తప్పకుండా మీరు మితంగా ఆహారాన్ని తీసుకొని పూజను చేయవలసి ఉంటుంది. అలానే ఆరోగ్యంతో ఉన్నవారు మాత్రం కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇలా కానీ మీరు అక్షయ తృతీయ రోజే మీ సంపద అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎంతటి పేదరికంలో ఉన్నా, ఎంతటి ఆర్థిక సమస్యల్లో ఉన్నా సరే మీరు అధిక ధనవంతులు అవ్వగలుగుతారు అని శాస్త్రాలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. అయితే మీరు ఈ పూజను 9 సార్లు చేస్తే మాత్రం, మళ్ళీ అక్షయ తృతీయ వచ్చే వరకు 9 సార్లు ఈ పూజను చేస్తే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. అలానే ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించండి. ఇక మీ ఇంట్లో సిరుల వర్షం తప్పకుండా కురుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.